ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నీ జీవితంలో ఎంతగా నువ్వు వదిలేయాల్సింది వదిలేస్తావో అంతగా నీ జీవితం అంటే దేవునికి ఇష్టం. ఏం వదిలేయాలి? హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వాడనైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. 2వ వచనంలో ఉంటుంది, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి. సులువుగా చిక్కులబెట్టు పాపము ఇక్కడ అంటున్నాడు, మనము కూడా అంటే ఎవరు కలుపుతున్నారు? పౌలు, అపోస్తలుడైన పౌలు ఈ యొక్క హెబ్రీలకు రాస్తూ ఈ పత్రికలు అంటున్నాడు, మనము అంటే సేవ చేసే పౌలైనా సేవకు వచ్చేటువంటి వారైనా వాళ్ళ జీవితంలో ఉన్నటువంటిది ఏంటి తెలుసా? సులువుగా చిక్కులబెట్టు పాపం. సులువుగా చిక్కులబెట్టు పాపం. దేవుని బిడ్డలారా, పాపానికి ఉన్నటువంటి లక్షణం ఏంటంటే ఈజీగా ట్రాప్ చేస్తుంది. పాపము చాలా డిఫికల్ట్గా రాదు. డిఫికల్ట్గా వస్తే వదిలేస్తాను, నీతో తలకనవి, మా సమస్యలు మాకున్నాయి. పాపం చాలా సులువుగా వస్తుంది. చాలా ఈజీగా పాపం చేయడానికి అనుకూలత ఉంటుంది. ఈజీగా ఎంటర్ అవుతుంది. ఇట్ ఈస్ అ వెరీ డిఫికల్ట్ టు కమ్ అవుట్ ఆఫ్ దాట్. అది చూడ్డానికి చాలా సులువుగా ఉంటుంది, చాలా సులువుగా ఉంటుంది. దేవుడు అంటున్నాడు, సులువుగా చిక్కులబెట్టు పాపాన్ని విడిచిపెట్టి. గుమ్మము ఎందుకు దేవునికి ఇష్టం అంటే, దేవుని యొక్క బిడ్డగా నీవు గుమ్మముగా ఎందుకు ఉండాలి? సియోను గుమ్మముగా ఎందుకు ఉండాలంటే అది దేవునికి ఎందుకు ఇష్టమైనటువంటి ప్లేస్ అంటే, నెంబర్ 1 రీజన్, నువ్వు వదిలేయాల్సింది వదిలేస్తావు కాబట్టి. వదిలివేయింది వదిలేకపోతే సియోను గుమ్మము కూడా దేవునికి నచ్చదు. ఈరోజు దేవుడు అంటున్నాడు, 2026లో దేవుడు దీవించాలి అని ఊరూరు చర్చి పాస్టర్ వాగ్దానాలు పట్టుకొని తిరిగితే కాదు. నువ్వు వదిలేయాల్సిన పాపాన్ని వదిలేయాలి. అది ఎలాంటి పాపం? సులువుగా చిక్కులబెట్టు పాపం. 2025లో నిన్ను సులువుగా ట్రాప్ చేసిన పాపాలు, నీ పాపాలు నీకు తెలుసు, నా పాపాలు నాకు తెలుసు, నీ కుటుంబ సభ్యుల పాపాలు మీకు తెలుసు, ఎవరి బండారం వాళ్ళకు తెలుసు. దేవుడు అంటున్నాడు, సులువుగా చిక్కులబెట్టు పాపం ఉంది, దాన్ని నేను తీసేస్తానని దేవుడు చెప్పలే. జాగ్రత్త, నీవు విడిచిపెట్టాలి, నేను వద్దని చెప్పాలి. నాకు వద్దు ఈ పాపం. దేవుడు నీతో మాట్లాడిన తర్వాత, ఈరోజు పాపాన్ని గురించి దేవుడు నీతో మాట్లాడిన తర్వాత, దేవుని రోల్ అయిపోయింది. ఇప్పుడు నా రోల్ ఏంటి తెలుసా? నేను చెయ్యను, నేను ఇది వదులుకుంటాను, ఇది నా జీవితంలో వద్దు. ఒక తీర్మానంలోనికి నువ్వు వచ్చి దాని ప్రకారం జీవిస్తే సియోను గుమ్మముగా దేవునికి ప్రియంగా ఉంటావు. దేవునికి ప్రియమైన గుమ్మముగాను ఉంటావు. ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, పాపాన్ని విడిచిపెట్టకుండా పాపంతో నువ్వు కలిసిపోతూ, పాపాన్ని ఎంజాయ్ చేస్తూ, పాపంలోనే ఉంటూ, దేవా నా జీవితంలో కార్యాలు జరిగించు అని నువ్వు ప్రార్థన చేస్తే అది నీ భ్రమ. దేవుడు జరిగించిన కార్యం. ఎందుకు తెలుసా? నేను ఎప్పుడు అంటాను, గాడ్ ఈజ్ సీరియస్ అబౌట్ సిన్, యూ టూ మస్ట్ బి సీరియస్ అబౌట్ సిన్. పాపం విషయంలో దేవుడు ఎంత సీరియస్గా ఉంటాడో అదే మోడ్లో నువ్వు ఉండాలి. అది కాకపోతే దేవుని కార్యాలు మన జీవితాల్లో జరగవు. 2026 దేవుడు అంటున్నాడు, ఘనమైన రీతిలో కార్యాలు చేస్తా, గనుడుగా ఉంటా. ప్రొవైడెడ్ నీవు సియోను వాసిగా ఉండాలి. సియోను గుమ్మం ఏం చెప్తుంది తెలుసా? నువ్వు వదిలేయాలి. మన జీవితాల్లో వదిలివేయవలసినవేవో ఉన్నాయి. లోతు భార్య, వాళ్ళు వదిలేయాల్సింది వదిలేయాలి. అది వాళ్ళు చేయాల్సిన పని. వాళ్ళు వదిలేశారా వదిలేలేదా వాళ్ళ జీవితం మనకు చెప్తుంది. దేవుడు అంటాడు, పేతురు నా వెంబడిరా, నేను మనుషులను పట్టు జాలంగా చేస్తా. పేతురు వదిలేయాల్సిన పేతురు వదిలేయాలి. లోతు కుటుంబం వదిలేయాల్సిన సొదొమ గొమొరాలను వాళ్ళు వదిలేయాలి. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, 2026లో నువ్వు వదిలేయాల్సిందేవో నీకు తెలుసు. సులువుగా చిక్కులబెట్టు పాపం. అది అబద్ధమా? అది ఒక వ్యభిచార తలంపులా? నీ లైఫ్ స్టైల్లో ఉండకూడని వ్యక్తి ఏదో నీకు తెలుసు. నీ జీవితంలో ఉన్నటువంటిది ఏంటో నీవు వదిలేయాలి. అప్పుడే సియోను గుమ్మము దేవునికి ప్రియముగా ఉంటుంది. గుమ్మము చెప్పే మొట్టమొదటి సందేశం ఏంటి తెలుసా? వదిలివేయాలన్నవి బయట వదిలేసి వచ్చినప్పుడే దేవునికి ప్రియంగా ఉంటావు. అదర్వైజ్ దేవునికి ప్రియముగా ఉండవు. పేతురుతో దేవుడు అంటున్నాడు, మనుషులను పట్టు జాలరుగా చేస్తా, నా వెంబడిరా. పేతురు ఒకవేళ నేను రాను ప్రభువా అనింటే, నేను విడిచిపెట్టాను ప్రభువా అనింటే,
నా దోనెను నా వలలను నేను విడిచిపెట్టను ప్రభు అనింటే ఈరోజు పేతురు గురించి ప్రపంచంలో ఎక్కడ వినేటువంటి వారం కాదు. పేతురు పుస్తకం బైబిల్లో ఉండేది కాదు. పేతురు గురించిన సందేశాలు ఉండేవి కావు. ఒక్క విడిచిపెట్టడం ఎంత గొప్ప ఆశీర్వాదాన్ని ఇచ్చిందండి. దేవుని బిడలంగా నీ జీవితంలో ఏదో ఒక్క పాపం ఉంటుంది, ఏదో ఒక పాపం ఉంటుంది. ఇఫ్ యూ కెన్ లీవ్ దట్ సిన్ ఆన్ యువర్ ఓన్, నీకై నువ్వు దాన్ని నీ స్వంతంగా నేను వదిలేస్తాను ప్రభా అని వదిలేస్తే దెర్ ఇస్ అ గ్రేట్ ఫ్యూచర్, గొప్ప భవిష్యత్తు ఉంది. లేదు ఈ పాపాన్ని నేను కలిగి ఉంటాను, ఐ డోంట్ వాంట్ లీవ్ దిస్, ఐ వాంట్ టు కంటిన్యూ దట్, దెన్ యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ లైఫ్. లోతు భార్య అనుకున్నది, ఎందుకు అన్నీ వదిలేయాలి, ఎంత ఉంది అక్కడ అని వదిలేయలేకపోయింది, తన ప్రాణాన్నే వదిలేసుకునింది. ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, ప్రతి విషయంలో కూడా సులువుగా చిక్కుల పెట్టు పాపాలేంటో జ్ఞాపకం చేసుకో. ఇది నా జీవితంలో వచ్చిన తర్వాతనే కదా ఇలా అయిపోయింది, ఇది నేను చేసిన తర్వాతనే కదా ఇలా అయిపోయింది, ఇలా నా జీవితంలో నేను అనుకున్న తర్వాత ముందుకెళ్ళిన తర్వాతనే కదా ఇది అయిపోయింది నీకు అనిపిస్తుందా? దాని విషయంలో క్షమాపణ కోరి వదిలేసి 2026 నుంచి ప్రతిరోజు బ్లెస్సెడ్ ఇయర్గా ఉంటుంది. సులువుగా చిక్కుల పెట్టు పాపాలను వదిలేసేటువంటిదే సియోను గుమ్మం, సియోను గుమ్మం. రెండవదిగా తిరిగి 87వ కీర్తన 2వ వచనం చదువుకుందాం. యాకోబు నివాసములన్నిటికంటే సియోను గుమ్మములు యెహోవాకు ప్రియములై ఉన్నవి. గుమ్మము దగ్గర ఉండేటువంటి రెండవ లక్షణం ఏంటంటే, ఒకటి నువ్వు వదిలేయాల్సింది వదిలేస్తావు, వదిలేయాల్సింది వదిలేస్తావు. ఇక్కడ నేను వచ్చిన తర్వాత వచ్చినటువంటి వారిని అందరినీ గమనిస్తూ ఉన్నా. 90% మీరు గమనించండి, ఇంట్లోనికి వచ్చేవారు ఇట్లా నీలుక్కొనేం రారు. లోపలికి వచ్చేటప్పుడు ఎట్లుంటుంది, కొంచెం బెండ్ అవుతాం, అంటే పైన మనకేం తగలదు, అయినా అక్కడికి వస్తేనే కొంచెం బెండ్ అవుతాం. ఎంట్రన్స్ దగ్గర పెళ్లి కూతురు లాగా కొంచెం బెండ్ అవుతాం, ఎక్కువ బెండ్గాం, కొంచెం బెండ్ అవుతాం కదా. నివాసములో రైట్ రాయల్గా ఉంటాం, గుమ్మము దగ్గర తగ్గింపు అనేటువంటిది ఉండాలి, వినయం అనేటువంటిది ఉండాలి. నివాసం అనేటువంటిది, అందుకే జైల్లోకి కానీ ఎక్కడికైనా కొంచెం కఠినమైన ప్లేస్లోకి వెళ్ళినప్పుడు చిన్న డోర్ పెట్టింటారండి. పెద్ద ఎంట్రన్స్ ఉంటుంది కానీ చిన్న డోర్ పెట్టింటారు, అంటే చాలా పెద్దగా కనపడుతుంది. జైల్లోకి పోయేటప్పుడు చూడండి తల దించుకొని నాకు అనిపిస్తుంది, ఎందుకు అంటే ఇప్పటి నుంచి మర్యాదగా వినయంగా ఉండు, బయట ఓవర్ చేసినట్టు చేసావనుకో లోపల పిచ్చి అయిపోతుంది. డోర్ దగ్గర ఒకటి ఉంటుంది, ఇట్ స్పీక్స్ అబౌట్ సంథింగ్ దట్ యూ హ్యావ్ టు హంబుల్ యువర్ సెల్ఫ్. దేవుని బిడ్డలారా, ఎవరి జీవితంలో 2026 ఆశీర్వాదకరంగా ఉంటుందంటే, ఒకటి సులువుగా చిక్కుల పెట్టు పాపాన్ని విడిచిపెట్టడం, రెండవదిగా నీలో నీవు తగ్గింపు గుణం కలిగి జీవించడం. తగ్గింపు గుణం అంటే చాలా సందర్భాల్లో మనకు తప్పుడు అభిప్రాయం ఉంటుంది, నన్ను నేను తక్కువగా అనుకోవడం. రెండవదిగా తక్కువగా జీవించడం అంటే ఏమంటారు తెలుసా, మేము దేవుని భయభక్తులు గుణం కదండి, అందుకే మేము తెల్ల డ్రెస్ వేసుకుంటాం, మేము కలర్ఫుల్ డ్రెస్ వేసుకుంటే మాకు శోధన. వాళ్ళు ఏమనుకుంటారంటే తగ్గింపు అంటే కలర్ఫుల్ డ్రెస్ ఉండడం పాపము, తగ్గింపు అంటే చాలా సింపుల్గా ఉండాలి, చాలా సింపుల్గా ఉండాలి. తగ్గింపు అది కాదు, అది కాదు. నువ్వు తక్కువగా అనుకోవడం, తక్కువగా జీవించడం కాదు, తక్కువగా జీవించడం కానే కాదు. మరి తగ్గింపు అంటే ఏంటంటే, నీ జీవితంలో దేవుని స్థానాన్ని గుర్తించి ఆయన ఎదుట నువ్వు ఏ రకంగా ఉండాలో ఉండు, అదే తగ్గింపు. అంటే నీ జీవితంలో, నీ ఇంటిలో దేవుడు ఉన్నాడా, నువ్వు తగ్గింపు కలిగి ఉంటావు. ఇంట్లో చర్చిలో చాలా తగ్గింపు ఉంటుంది, ఇంట్లో తగ్గింపు ఉంటుంది, విర్రవిగిపోతాం, లేకపోతే మన మాటలకు హద్దు ఉండదు. అక్కడ ఇంట్లో దేవుడు లేడనుకుంటాం, అందుకే మనం ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతాం, ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తాం. మన ఫ్రెండ్స్ దగ్గర దేవుడు లేడనుకొని ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తాం. తగ్గింపు లేదు అక్కడ, ఎందుకంటే వీఆర్ నాట్ అక్నాలెడ్జింగ్ the presence of God, we are not acknowledging the presence of God. తక్కువగా జీవించడం కాదు, దేవుని స్థానాన్ని గుర్తించు, దేవుని స్థానాన్ని గుర్తించు. 2026లో చర్చిలోనే కాదు, దేవుని స్థానం ప్రతి చోట దేవుని స్థానాన్ని గుర్తించి నీ స్థితి ఏదో నువ్వు అంగీకరించు. దేవుడు ప్రతి చోట ఉన్నాడు, దేవుడు సర్వంతర్యామి, ప్రతి స్థలంలో నన్ను గమనిస్తుంటున్నాడు. కాబట్టి చర్చిలోనే కాదు తగ్గింపు, చర్చిలోనే మోకరివ్వడం కాదు, నీ ఇంటిలో, నువ్వు పనిచేసే స్థలంలో, నీ ఫ్రెండ్స్ దగ్గర యు మస్ట్ లివ్ ఎ లైఫ్ దట్ ఈస్ హ్యావింగ్ ద హంబుల్ నేచర్. ఇంకా సింపుల్గా చెప్పాలంటే, నేను కాదు ప్రతిదానికి దేవునిపైన ఆధారపడతా, నన్ను నేను ప్రక్కన పెట్టుకుంటా. ప్రభువా నాతో కాదు ప్రభువా, నువ్వు ఏదో చేయాలంటే చేయి ప్రభువా. దేవుని స్థానాన్ని గుర్తించి ఆ స్థానం ఎదుట నీవు ఎలా ఉండాలనో అలా ఉండడమే తగ్గింపు. ఉద్యోగంలో
దేవుని నీ ఎదుట ఉంటే ఏ రకంగా ఉద్యోగంలో ఉంటావో, ఉద్యోగంలో ఉంటే పని ఎగరగొడతావా? దేవుడు నీ దగ్గర ఉంటే. ఉద్యోగంలో నీ దేవుని కలిగి ఉంటే లంచం తీసుకుంటావా? ఉద్యోగంలో నీ దేవుడు నీ ఎదుట ఉంటే నువ్వు అపవిత్రమైన ముసలమ్మ ముచ్చటలు లేకపోతే పనికి మాలిన సొల్లు జోకులు వేసుకుంటూ ఉండగలవా? ఇట్స్ నాట్ ఓన్లీ ఇన్ ద చర్చ్. తగ్గింపు అంటే ప్రతి చోట దేవుని గుర్తించు, ప్రతి చోట దేవుని గుర్తించు. ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, నీ యొక్క జీవితంలో సియోను గుమ్మం అంటే ఏంటి తెలుసా? దేవుడు నీ దగ్గర ఉన్నాడని భయభక్తులతో వినయ విధేయతలతో జీవించు. ఎప్పుడైతే ఈ రకంగా జీవిస్తావో దేవుడు నిన్ను దర్శిస్తాడు. అందుకే బైబిల్ ఒక మాట ఉంది, మనకందరికీ తెలిసిన ఫెమిలియర్ వర్స్, యాకోబు 4:6, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తాడు. ఎవరికి అనుగ్రహం ఉంటుంది? దేవుడికి ఎవరికి ఇస్తాడు? గర్విష్ఠులకు కాదు. దేవుడు నా దగ్గర ఉన్నాడు. అమ్మో, ప్రతి చోట నా సెల్ ఫోన్ దగ్గర దేవుడు ఉన్నాడు, నా సిస్టమ్ దగ్గర దేవుడు ఉన్నాడు, నా ఫ్రెండ్స్ దగ్గర దేవుడు ఉన్నాడు, నేను ఒక స్థలానికి వెళ్తున్నప్పుడు దేవుడు ఉన్నాడు. ఐ మస్ట్ హంబుల్ మై సెల్ఫ్, నన్ను నేను జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎప్పుడైతే ఈ కాన్షియస్తో నువ్వు జీవిస్తావో ఆటోమేటిక్గా నీలో తగ్గింపు ఉంటుంది, గర్వం ఉండదు. వాళ్ళెంతండి నా దగ్గర? ఎందుకు తెలుసా? నువ్వు వాళ్ళే ఉన్నావు. దేవుడు మిస్ అయిపోయాడా? దేవుడు ఉంటే అమ్మో, దేవుని ఎదుట నేను వాళ్ళ ఎదుట ఎట్లా, దేవుని ఎదుట నేనెంతండి? మన జీవితంలో వాళ్ళెంత వీళ్ళెంత అనే మాటలు వచ్చాయంటే అర్థము గాడ్ ఈజ్ మిస్సింగ్ ఇన్ అవర్ మిడ్స్ట్. దేవుడు మన మధ్య లేడు. ఈరోజు మన మాటల్లో తేడాలు వచ్చేసాయా? మన చూపుల్లో తేడాలు వచ్చేసాయా? మన జీవిత విధానంలో తేడా వచ్చిందా? జాగ్రత్త. దేవుడు ఘనమైన కార్యాలు చేయాలని ఆశపడుతున్నాడు. దేవుడు ఉత్సహించే కార్యాలు చేయాలని సిద్ధంగా ఉన్నాడు. నీ జీవితంలో గుమ్మము దగ్గర ఒక తగ్గింపు, అలా తగ్గి ఎలా వస్తావో దేవుని బిడ్డగా తగ్గింపు కలిగి జీవించు, తగ్గింపు కలిగి జీవించు. మొదటిగా 3 విషయాలు చెప్తున్నాను. మొదటిగా, నీవు వదిలేయాల్సింది వదిలేయాలి. డోర్ స్పీక్స్ అబౌట్ వాట్ యూ హ్యావ్ టు లీవ్, అవుట్ సైడ్ యూ హ్యావ్ టు లీవ్. రెండవదిగా, వెన్ యూ ఎంటర్ యూ విల్ హంబుల్ యువర్ సెల్ఫ్, నేను నువ్వు తగ్గించుకో. మూడవదిగా, లోపలికి వచ్చిన తర్వాత అది నీకు ఒక సత్యాన్ని తెలుపుతుంది. ఒకవేళ ఆఫీస్లోకి వచ్చావా, ఆఫీస్లో లాగా ఉండు. చర్చిలోనికి వచ్చావా, ఆ డోర్ చెప్తుంది చర్చిలో లాగా ఉండు. స్కూల్కి వెళ్ళావా, స్కూల్ లాగా ఉండు. అంతేగాని వేరొకలాగా ఉండవద్దు. అంటే దేవుడు కోరుకునేటువంటిది ఏంటి తెలుసా? నీ జీవితంలో లోపలికి రావడం అనేటువంటిది నిన్ను నీవు సమర్పించుకోవడం. ఈ పదం మీకు అర్థం కాదు, ఒక మాట చెప్తాను. దేవునికి ఇవ్వడం వేరు, దేవునికి సమర్పించుకోవడం వేరు. నా దగ్గర ఉన్న దాంట్లో కొంచెము ఇస్తే అది ఇవ్వడం. నా దగ్గర 1000 రూపాయలు ఉంటుంది, దాంట్లో నేను 100 రూపాయలు దేవునికి తీసుకొని వస్తే అది ఇవ్వడం. నా దగ్గర ఉన్న దాంట్లో నుంచి ఇస్తే అది ఇవ్వడం. నా దగ్గర ఉన్నది మొత్తం దేవునికి ఇస్తే అది సమర్పణ. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నీవు గుమ్మమైతే, సియోను గుమ్మములో నుంచి వచ్చే వ్యక్తివైతే, ఆ గుమ్మములోనికి వచ్చే వ్యక్తివైతే నీ జీవితంలో సమర్పణ కలిగి జీవిస్తావు. అంటే నీ జీవితంలో లోపలికి అడుగు వేయడం, లోపల అడుగు పెట్టడం అనేటువంటిది నిన్ను నువ్వు సంపూర్తిగా సమర్పించుకో. దేవుడు అంటాడు, 2 మాటలు చెప్తాను. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చదువుదాం. సమర్పణ గురించి 2 మాటలు చెప్తాను నేను. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాక్యములను బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మన శరీరాలు ఆయనకు సజీవ యాగంగా సమర్పించాలి. ఇప్పుడు చర్చిలోనికి వచ్చాం, ఆఫీస్లో ఉన్నట్టుగా ఇక్కడ ఉండం. ఎందుకు? చర్చిలో వేరు, ఆఫీస్లో వేరు, స్కూల్లో వేరు, ఇక్కడ వేరు కదా. కొంతమంది ఇక్కడికి వచ్చినా కూడా చర్చిలోనికి వచ్చినా కూడా ఇంకా సెల్ ఫోన్లు అది ఇది పట్టుకుంటారు. అంటే వాళ్ళ జీవితంలో దేవుని దగ్గర సరి అయిన సమర్పణ ఉండదు. అంటే దేవుని దగ్గరకు వస్తున్నానే ఆ యొక్క కాన్షియస్, ఆ యొక్క ఇంగిత జ్ఞానం అనేటువంటిది ఉండకుండా ఉంటుంది. దేవుని బిడ్డలారా, దేవుని దగ్గరకు వచ్చినప్పుడు సమర్పణ దేవుడు కోరుతున్నాడు. ఒకవేళ చర్చిలోనికి వచ్చామా, పాటలు పాడాలి, వాక్యం. ఆఫీస్లో పాటలు పాడావు కదా, ఆఫీస్లో వాక్యం చెప్పాలి. ఆఫీస్లో లాగా ఉంటావు. ఆఫీస్లో ఏ రకంగా ఉండాలో ఆ రకంగా ఉంటావు, చర్చిలో ఏ రకంగా ఉండాలో అదే రకంగా ఉంటావు.
దేవుడు అంటున్నాడు, గుమ్మము అనేటువంటి ఏం చెప్తుందంటే నీ జీవితంలో దేవుని సన్నిధిని కలిగి ఉండడం, పరిశుద్ధంగా జీవించడం, సులువుగా చిక్కులు పెట్టు పాపాలను విడిచిపెట్టడం, వదిలేయడం. రెండవదిగా నీ జీవితంలో వినయం ఉండడం. మూడవదిగా ఆఫ్టర్ దట్ థర్డ్ స్టేజ్ ఈజ్ నీకు ఎక్కడ దేవుడు ఉంచాడో అక్కడ సమర్పణ కలిగి జీవించు. సమర్పణ కలిగి జీవించు అంటే ఇప్పుడు 12వ అధ్యాయం రోమిలికి రాసిన పత్రిక చదువుకున్నాం కదా, మీ శరీరములను ఆయనకు సజీవ యాగముగా సమర్పించుడి. ఇందాకేమన్నాను, ఇవ్వడం వేరు, సమర్పించడం వేరు. ఇవ్వడం అంటే నా దగ్గర ఉన్న దాంట్లోంచి కొంచెం వెళ్ళిపోతే అది ఇవ్వడం. సమర్పణ సంపూర్తిగా. నీ శరీరాన్ని దేవునికి సజీవ యాగంగా ఇవ్వమని లేదు బైబిల్, సమర్పించమని ఉంది. మనం ఏం చేస్తాం తెలుసా, బాప్తిస్మం అప్పుడు చెప్తాను నేను, ఇదే బాప్తిస్మం అప్పుడు ఎవరైనా బాప్తిజం తీసుకున్నాడు వాళ్ళ క్లాస్ ఉంటుంది కదా, ఆ క్లాస్లో చెప్తాను, దేవునికి మీ శరీరం అంతటినీ సమర్పించండి. ఆదివారం చర్చిలో పాటలు పాడే నోరు, ఆదివారం చర్చి అయినప్పటి నుంచి మళ్ళీ ఆదివారం చర్చికి వచ్చేంత వరకు నీ నోట బండబూతులు ఉంటే అది సమర్పణ కాదు, ఇచ్చావంతే, ఇచ్చావు. నీ కళ్ళు పరిశుద్ధంగా ఉంటే, నీ కళ్ళు ఆ చర్చిలోనే కాదు పరిశుద్ధంగా, ప్రతి చోట పరిశుద్ధంగా. కొన్ని సందర్భాల్లో సమర్పణ అంటే ఏంటి తెలుసా, ఇచ్చిన దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకోవడం ఉంటుంది. చిన్నప్పుడు క్రికెట్ ఆడుతున్నాను, క్రికెట్ ఆడుతూ ఉంటే ఇది సిఎస్ఏ గ్రౌండ్లోనే క్రికెట్ ఆడుతున్నాం, మా క్లాస్ వాళ్ళందరం ఆడుతుంటే నేను ఒక బ్యాట్ కొనుక్కున్నాను. ఆ బ్యాట్తో నేను బ్యాటు, వేరే వన్ది స్టెంప్, ఇంకొకరిది బాల్ అలా వచ్చింది. నేను బ్యాటింగ్ చేస్తూ ఉంటే బౌలింగ్ వేశాడు, ఎల్బిడబ్ల్యూ అని చెప్పాడు. నాకు అసలు అది అవుట్ కానే కాదు, కానీ అవుట్ అని చెప్పారు. నాకు పిచ్చిగా అవుట్ కాదు, ఇంకా కొట్లాట వచ్చింది. ఇంకా పిల్లప్పుడు ఉంటుంది కదా కొట్లాట. ఇంకా లాస్ట్కి ఏమన్నానంటే, నా బ్యాట్ తీసుకుని నేను వెళ్ళిపోతున్నా, ఇది నా బ్యాట్ నా బ్యాట్ తీసుకుని వెళ్ళిపోతున్నా. నువ్వు బ్యాట్ తీసుకుని వెళ్ళిపోతే మేము ఇంతవరకు ఆడినాం కదా, మీకు బౌలింగ్ వేసాం, మాకు బౌలింగ్ వేయాలి కదా, మేము ఆడాలి కదా, సంబంధమే లేదు, నేను అవుట్ కాదు, నా బ్యాట్ నాకు ఇచ్చేయండి. చాలా సందర్భాల్లో దేవుని దగ్గర ఏం చేస్తాను తెలుసా, ఇదే ఉంటుంది, నువ్వు నాకు ఇవ్వలేదు కాబట్టి నేను రాను, నువ్వు నాకు ఏమి ఇచ్చావని రావాలి. మళ్ళీ పాడతాం, ఏమని పాడతాం, నాదంటూ లోకాన ఉన్నదంతా నీదే ప్రభా, ఉన్నదంతా నీదే. ఎంత బాగా పాడతామో, చాలా లీనమై పాడతాం. మళ్ళీ దేవుని దగ్గర వద్దు ప్రభా, నాది నాకు ఇచ్చేయి. ఆదివారమే నా హృదయం, నా శరీరం, నా పాట, నా నోట అన్నీ నీకే. సోమవారం నుంచి నాది నాదే, నీది నీదే. సమర్పణ లేకపోతే సియోను గుమ్మము కాలేవు, దేవునికి ఇష్టమైన వ్యక్తిగా నువ్వు ఉండలేవు. నీ శరీరాన్ని సజీవ యాగముగా, ప్రభువా నా శరీరం ఇంతకుముందు అబద్ధాలతో బతికేది, నేను అబద్ధాలతో బతకను ప్రభువా, ఇట్ ఈస్ అ టఫ్ లైఫ్. క్రైస్తవ జీవితం అంటే ఏదో చర్చికి వచ్చి 10 పైసలు కానుకేసేసి, అంటే వేయంలే 10 పైసలు ఇప్పుడు లేవు కానీ, ఏదో వేసేసి తిరిగి వెళ్ళిపోయి మామూలుగా అది కాదు క్రైస్తవ జీవితం. నీ శరీరమును సజీవ యాగముగా దేవునికి సమర్పించు. దేవా, అందుకే డిసెంబర్ 31వ తారీఖున తెల్ల పేపర్ ఇచ్చి దేవునికి ఏం పని చేస్తావో చెయ్యి అని చెప్పింది. నీ శరీరంతో దేవుని గణపరచు, దేవుని కోసం ఏం పని చేయాలనో చేద్దాం. ఈ చేయి ఇచ్చిన దేవునికి ఏం పని చేస్తున్నామో, తినే పని, మన ఇంటి పనులు, ప్రభుత్వం పనులు, దేవుని పనులు ఏం చేశాం, సజీవ యాగంగా సమర్పించుకుందాం. ప్రభా నాకు శరీరాన్ని ఇచ్చావు, నువ్వు ఇవ్వకపోతే నేను ఎక్కడ వాడిని ప్రభా, నేను ఎక్కడి వాడిని ప్రభా, నువ్వు ఇచ్చావు. ఈరోజు నీకే నేను నామం పెడుతున్నా ప్రభా, నీకోసం పని చేయడంలో నేను చేస్తాను, మళ్ళీ వెనక్కి తీసుకోండి నేను చెయ్యనని. ఈరోజు ఆ రకంగా ఉండకూడదు. మనం ఒక డోర్లోంచి లోపలికి వచ్చిన తర్వాత ఆ ఎన్విరాన్మెంట్, ఆ పరిస్థితికి అనుగుణంగా నువ్వు మారిపోతావు. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, మారిపోయామా? ఒకటి, నీ శరీరము సజీవ యాగముగా ఆయనకు సమర్పించు. ఇవ్వమని చెప్పాల, ఇవ్వడం అంటే నీలోని కొద్దిది, నీ చెయ్యి. అందుకే చూడండి, పాతకాలంలో నాకు వేలుని అడిగాడు కాబట్టి వేలు ఇచ్చేసా, ఇంకా మిగతాది ఏమి అని, మిగతాదంతా నాదే. నా కన్ను అడిగావు, కన్ను ఇచ్చేస్తా. దేవుడు అడిగేది నీ కన్ను వేలు కాదు, సజీవ యాగముగా మీ శరీరమును దేవునికి సమర్పించుడి. ఎంటైర్ అవర్ బాడీ షుడ్ హ్యావ్ ఎ హోలీనెస్. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, మనం ఆ రకంగా జీవించగలిగితే 2026. ఇంకో మాట నేను చెప్తానండి, ఈ మాట నేను చెప్తుండే కొంతమంది, ఎక్కడ జీవిస్తావు బ్రదర్, ఇది అయ్యే పనేనా, ఎప్పటి నుంచి అబద్ధాలు చెప్తున్నా, సడన్గా ఎట్లా మారుతాను నేను,
ఎప్పటి నుంచి చూడకూడదు చూస్తున్నా, ఎట్లా మారుతా నేను? ఎప్పటి నుంచో వాళ్ళని వీళ్ళని గురించి అబ్బా విపరీతంగా కుళ్ళుకుంటా, ఎట్లా మారుతా నేను? నోరు తెరిస్తే కొట్లాట, లేకపోతే నాకు ఇంకా ముద్ద దిగదు, మరి ఎట్లా మారుతా నేను? నీ చేత కాదు, నీ చేత కాదు, నా చేత అస్సలు కాదు. దేవునికి అప్పగించు. సజీవ యాగముగా మీ శరీరములను దేవునికి సమర్పించుడి. దేవునికి ఇస్తే దేవుడు హ్యాండిల్ చేస్తాడు, దేవుడు హ్యాండిల్ చేస్తాడు. మా నాన్న నా కల్లారా నేను చూసా, పిచ్చి కోపం మా నాన్నకు. ముక్కు మీద కోపం అంటారు కదా, మా నాన్నకు ముక్కు మీద కాదు, ఒళ్ళంత కోపమే. అంత కోపిస్తూ మా నాన్న. ఏదైనా మా ఇంట్లోకి బంధువులు రావడం, మా నాన్న మారు మనసు పొందకముందు నేను అస్సలు చూడలేదండి. మా ఇంటికి రావాలంటే భయం. మా నాన్నకు అంత కోపం. ఏదైనా మాట్లాడకముందు, మా అంకుల్ ఉన్నాడు ఈడ, టీచర్గా కూర్చొని చదువు చెప్తుంటే మా నాన్న సరిగా చదవకపోతే కాలుతో తన్నాడంట. టీచర్ తంతారండి ఎవరన్నా? కాలుతో, చేత్తో కొట్టడమే ఇది నాన్న భయంకరమైన పాపం. ఒక మాట అనడం, మా వాన్ని అంటావా? మా నాన్నకి అంత కోపం. కానీ దేవుని అంగీకరించిన తర్వాత మా నాన్న దగ్గర అస్సలు కోపాన్ని నేను చూడలేదు. కొత్త సంవత్సరంలో నీ హృదయంలో కూడా మార్పు రావాలి. నీ హృదయపూర్వకంగా దేవుని అంగీకరించు. ఏది చేయాలనో ఏది చేయకూడదో ప్రతి దాన్ని ఆలోచించి నిర్ణయం తీసుకోనండి. గుడ్డిగా ఏది చేయొద్దు, వాళ్ళు చేశారు కాబట్టి మనం చెయ్యాలి. దేవుని బిడలారా, మన జీవితంలో అనవసరమైన సమస్యలను ఎప్పుడు కొని తెచ్చుకుంటాం తెలుసా? అపవాదికి ఎప్పుడు అవకాశం ఇస్తాం తెలుసా? వి బ్లైండ్లీ ఫాలో దాట్. దాన్ని గుడ్డిగా నమ్మినప్పుడు నేను అందించిన వాక్యం ఏంటి తెలుసా? ఈరోజు మధ్యాహ్నం చనిపోయిన వ్యక్తి మార్పు చెందుతాడు. ఏం మార్పు చెందుతాడు? మహిమ శరీరంగా మార్పు చెందుతాడు, కానీ కాకిగానో, పిచ్చుకగానో, లేకపోతే ఇంకోతిగానో, కుక్కగానో తయారుగాడు. మన జీవితంలో మన శరీరాన్ని, మన హృదయాన్ని దేవునికి సజీవ యాగంగా సమర్పిద్దాం. కొంచెం కాదు. దేవుడు నువ్వు కేక్ కట్ చేసి కొంచెం వాళ్ళకు, కొంచెం వీళ్ళకు, కొంచెం మీ అమ్మకు, కొంచెం మీ నాయనకు, లాస్ట్కు దేవునికి కదా. పాతకాలంలో పెద్దలు తింటూ ఉంటారు. అన్నీ తిన్న తర్వాత ఒక ముద్ద పక్కన ఉంటుంది. ఏమంటే దేవుని ముద్ద. ఇంత తిని దేవునికి అంత ఇస్తాడు. అది దేవుని ముద్ద అంట. అంటే దేవుడు ఎంత తింటాడో ఈయనకు తెలుసు. ఇంతే తింటాడంట. ఈయన మాత్రం డేక్షాలు తినొచ్చు. అసలు ఏంటది? మన హృదయంలో దేవునికి ఏమిస్తున్నాం? ఏం చేస్తున్నాం దేవునికి? నా సమస్తము పాట పాడతాం. సమస్తం ఉందా దేవునికి? దేవుడు అంటున్నాడు, నాకు యాకోబు నివాసాలు నాకు నచ్చవు, సియోను గుమ్మము నాకు ప్రియం. ఎందుకు తెలుసా? సియోను గుమ్మములో నుంచి వెళ్ళేటువంటి వారు వదిలివేయన అనుభవం. రెండవదిగా తగ్గింపు గుణం. మూడవదిగా యూ విల్ బి వర్కింగ్ అకార్డింగ్ టు దట్ ఎన్విరాన్మెంట్. నీ దేవుడు నీ దగ్గర ఉంటే ప్రతి చోట నీ శరీరంతో దేవుని కనపరుస్తావు, నీ హృదయంతో దేవుని కనపరుస్తావు, నీ ఆస్తితో దేవుని కనపరుస్తావు, నీ బలముతో దేవుని కనపరుస్తావు, నీ ఆత్మతో దేవుని కనపరుస్తావు. దెన్ 2026 విల్ బి ఎ బ్లెస్డ్ ఇయర్. అదర్వైజ్ ఎంతమంది నీకు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పినా నీ దగ్గర హ్యాపీనెస్ ఉండదు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అందుకే దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది, యాకోబు నివాసములన్నిటికంటే సియోను గుమ్మములు యెహోవాకు ప్రియము. సియోను నివాసిగా నువ్వు మారితేనే నీ జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటాం. ఇప్పుడు ప్రశ్న ఏంటి తెలుసా? అసలు దేవునికి మనం ఎందుకు అప్పగించాం తెలుసా? హృదయాన్ని, సమస్తాన్ని అప్పగించామంటే, దేవాంగా నా కంట్రోల్ ఏముంటుంది, అంతా నువ్వు చెప్పినట్టుగా చేయాలి. అందుకే కొన్నిట్లో దేవునికి స్థానం ఇవ్వం. ఇక్కడ మాత్రం వద్దులే ప్రభా, నువ్వు ఇక్కడ వద్దులే, ఇక్కడ నా ఇష్టానుసారంగా నేను ఉంటా. దేవుడు అంటున్నాడు, నీ హృదయమును నాకిమ్ము, నీ సర్వ శరీరముతో దేవునికి సజీవ యాగంగా సమర్పించుకో. దేవుని కార్యాలు జరగాలంటే దేవుని ప్రకారం చెయ్యి. నీ కార్యాలు జరగాలంటే నీ ఇష్టం, నా కార్యాలు జరగాలంటే నా ఇష్టం. కానీ దేవుని కార్యాలు జరగాలంటే దేవుని వాక్యం ఏం చెప్తుందో దాని ప్రకారం చేద్దాం. ఈరోజు దేవుడు అంటున్నాడు, యాకోబు నివాసాలు చాలా ఉన్నాయి, కానీ వాటన్నిటికంటే సియోను గుమ్మములు యెహోవాకు ప్రియం. నెంబర్ 1, దే విల్ క్యారీ ద ప్రసెన్స్. నెంబర్ 2, అక్కడ వదిలేయాల్సింది వదిలేస్తాం. నెంబర్ 3, తగ్గింపు ఉండాలి. నెంబర్ 4, అక్కడ సంపూర్ణముగా నీ జీవితంలో దేవునికి అప్పగించుకోవాలి. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతుండగా మనం యాకోబు నివాసాల్లాగా ఉన్నామా, లేకపోతే సియోను గుమ్మముగా ఉన్నామా? ఒకవేళ సియోను గుమ్మముగా లేకపోతే, దేవా ఐఎమ్ క్యారింగ్ ఈవిల్ థింగ్స్ ఇన్ మై లైఫ్, నీ సన్నిధి నా దగ్గర లేదు ప్రభా, నన్ను నీకు సమర్పిస్తున్నాను ప్రభా, నా శరీరముతో, నా కుటుంబముతో, నా సమస్తముతో నీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను ప్రభా. అందుకే
జక్కయ్య అంటాడు, ప్రభా నువ్వు నా ఇంట్లోనికి వచ్చావు కదా, ఇప్పుడు నేను చెప్తున్నా, ఇదిగో నేను అన్యాయంగా తీసుకున్న వారికి ఇంత ఇచ్చేస్తాను, నా జీవితాన్ని మార్చుకుంటాను. అప్పుడు దేవుడు అంటాడు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. రక్షణ అంటే ఎవరు? యేసు ప్రభే. దేవుడు అంటున్నాడు, నేను ఇంట్లోకి రావడమే కాదు, జక్కయ్య యొక్క రియాక్షన్. ఈరోజు దేవుని బిడ్డలంగా నీ తీర్మానం ఏంటి? ఏ రకంగా 2026లో ముందుకెళ్ళాలి? యాకోబు నివాసాలు కాదు దేవునికి ఇష్టం, సియోను గుమ్మములు యెహోవాకు ప్రియము. సియోను గుమ్మముగా ఉండే కృప దేవుడు మనకు, మన కుటుంబాలకు సమృద్ధిగా దయచేయునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీకిష్టమైన వ్యక్తిగా నేను ఉండాలి నాయన, మీరే నాకు సహాయం చేయండి. ఈ సంవత్సరంలో దేవుని నడుపుదలలోనికి మనం వస్తాం. ప్రతి స్థలంలో మీరున్నారు ప్రభా, గమనిస్తూ ఉన్నారు. మాలో అతిశయము, గర్వము, విర్రవిగే స్వభావం ఏ మాత్రము లేకుండా చేయండి ప్రభా. వినయ విధేయతలు మాకు దయచేయండి, వినయ విధేయతలు మాకు దయచేయండి, వినయ విధేయతలు మాకు దయచేయండి. మీ కార్యాలు ఎన్ని జరగాలనో అన్ని జరిగించండి ప్రభా. మీకే స్తుతి స్తోత్రాలు, మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి, మా జీవితాల్లో మా శరీరములను, మా హృదయములను మీకు సమర్పించాలి ప్రభా. ఏదో కొద్దిగా నాయన, సంపూర్తిగా సమర్పించాలి. ఏ ఒక్క ఏరియాను మా దగ్గర మేము పెట్టుకుంటే అక్కడ నుంచే సాతాను పని చేస్తాడని ఈరోజు విన్నాం ప్రభా. దేవా, మా జీవితాలపైన, మా కుటుంబాలపైన సర్వాధికారిగా మీరునండి ప్రభా. అన్ని ఏరియాస్ పైన మీ అధికారానికి లోబడుదుముగాక, మీ అధికారానికి లోబడుదుముగాక, మీ చిత్తానికి లోబడుదుముగాక. దేవా, సజీవయాగముగా మా శరీరములను మేము సమర్పించుకొందుముగాక, మా హృదయాంతరములను మీకు అర్పించుదుముగాక. నాయనా, మీరే సహాయము చేయండి. సియోను గుమ్మములు ప్రియమైనటువంటివి నాయనా. దేవా, నీకు ప్రియముగా ఉంటే నువ్వు ఏ కార్యమైనా చేయగలవు ప్రభా. కాబట్టి నీకు ప్రియమైన వ్యక్తులుగా మేముండి ఘనమైన కార్యములు జరుగునుగాక. ఎవరైతే ఈ తీర్మానంలోనికి వస్తారో, ఈ 3 విషయాల్లో సరి చేసుకుంటారో, ఈ 3 విషయాల్లో సరిదిద్దుకొని జీవితాన్ని నడిపిస్తారో, వారి జీవితంలో ఘనమైన కార్యములు జరుగునుగాక. యేసు నామమందు ఘనమైన కార్యములు జరుగునుగాక. అపవాది కార్యములన్నీ లయమగునుగాక. లెట్ ఎవ్రీ క్లెయిమ్ ఆఫ్ ద డెవిల్, లెట్ ఎవ్రీ క్లెయిమ్ ఆఫ్ ద సిక్నెస్, లెట్ ఎవ్రీ క్లెయిమ్ ఆఫ్ ద ఈవిల్ ఫోర్స్ అటాక్ ఆన్ దర్ మెంటాలిటీ ఆర్ మెంటల్ ఎబిలిటీ బీ క్లోజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామమందు విడుదల కలుగునుగాక. మీ కార్యాలు జరిగించి మహిమను పొందుమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ, దేవా, ఏ అనారోగ్యంతో వచ్చినా, ఏ యొక్క డిస్టర్బెన్స్తో వచ్చినా, యేసు నామమందు విడుదల కలుగునుగాక. యేసు నామమందు అద్భుతమైన కార్యములు ఇప్పుడే జరుగునుగాక, ఇప్పుడే జరుగునుగాక. తల మొదలుకొని అరికాల వరకు ఎవరైతే లైవ్ లో చూస్తున్నారో వారిపైకి నా దేవుని శక్తి దిగివచ్చునుగాక. లెట్ దెమ్ బి ఫ్రీ ఫ్రమ్ దేర్ బాండేజెస్ రైట్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అపవాది కార్యములు లయమగునుగాక. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను. రిడీమర్ చర్చిలో మొదటి ఆరాధన 8 గంటలకు ప్రారంభమవుతుంది, రెండవ ఆరాధన 10 గంటలకు ప్రారంభమవుతుంది, మూడవ ఆరాధన సాయంత్రం 7 గంటలకు ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం. సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం. మొదటి 2 ఆరాధనలు మాత్రమే ప్రభు బల్ల ఉంటుంది. కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను.